సో ఓకే, మరి ఇప్పుడు అనామలస్ జీవన్ ఎఫెక్ట్ యొక్క థియరీ మొత్తం డిస్కస్ చేశాం కదా. ఓకే, ఎగ్జాంపుల్ మనం ఏం తీసుకున్నామంటే సోడియం D1 లైన్ అండ్ D2 లైన్ అవి ఎలా స్ప్లిట్ అవుతాయో, హౌ ఏ గివెన్ లైన్ విల్ స్ప్లిట్ ఇంటూ మోర్ నెంబర్ ఆఫ్ లైన్స్, మోర్ దాన్ 3 లైన్స్కి ఎలా స్ప్లిట్ అవుతుందో మనం చూద్దాం. సో సోడియం D1 లైన్ గురించి మాట్లాడదాం ఫస్ట్. ఐల్ టాక్ అబౌట్ ద D1 లైన్. సో D1 లైన్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ట్రాన్సాక్షన్ జరుగుతుందమ్మా, ఫ్రమ్ వేర్ టు వేర్ ఇట్ విల్ అక్కర్ ద ట్రాన్సాక్షన్ P to S, అదే ప్రైమరీ సిరీస్, ప్రిన్సిపల్ సిరీస్ అంటాం కదా. సో విల్ టాక్ అబౌట్ ద ప్రిన్సిపల్ సిరీస్, ఇట్ ఇస్ ద P. ఎస్, సో 2P హాఫ్ నుంచి 2S హాఫ్కి జరుగుతుంది. సో 2 అంటే ఇక్కడ మల్టిప్లిసిటీ ఫ్యాక్టర్ 2S + 1, ఇది J వాల్యూస్. ఓకేనా. సో మనకు ఎప్పుడైతే ఎలక్ట్రాన్ అనేది ట్రాన్సాక్షన్ జరుగుతుందో, సో ఓన్లీ వన్ లైన్ వి విల్ అబ్జర్వ్ జనరలీ వెన్ దెర్ ఇస్ నో మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో ఇఫ్ దెర్ ఈజ్ ఎ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇట్ విల్ స్ప్లిట్. సో ఓన్లీ ఒక లైనే, దాన్నే మనం ఏమంటామంటే D1 లైన్ అంటాం. ఇప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటే ఎలా స్ప్లిట్ అవుతుంది? సో నేనేం చెప్పిన, GJ వెక్టర్ అండ్ MJ వెక్టర్ విల్ డిసైడ్, అంతే కదా. MJ వాల్యూస్ ఎన్ని ఉంటాయి? 2J + 1 వాల్యూస్ ఉంటాయి. MJ విల్ హ్యావ్ హౌ మెనీ వాల్యూస్? 2J + 1 వాల్యూస్ ఇట్ విల్ హ్యావ్, అంతే కదా. ఇప్పుడు చూద్దాం, ఇక్కడ J అంటే ఇక్కడ హాఫ్, ఇది లోయర్ గా ఉంటుంది, లోయర్ ఇండెక్స్ హాఫ్. సబ్స్క్రిప్ట్, సూపర్ స్క్రిప్ట్ స్ప్లిట్టింగ్ ఫ్యాక్టర్, ఇది J ఎంత వచ్చింది? హాఫ్. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి, J హాఫ్ పెట్టండి, ఏమొస్తుంది మనకు? 2 వాల్యూస్ ఉంటాయి, ఒకటి ప్లస్ హాఫ్, ఇంకొకటి మైనస్ హాఫ్. ఇట్ విల్ స్ప్లిట్ అప్ ఇంటూ 2. ఓకేనా. సో 1 MJ వాల్యూస్, ఇక్కడ ప్లస్ హాఫ్ ఒకటి, మైనస్ హాఫ్ ఒకటి, మైనస్ హాఫ్ అండ్ ప్లస్ హాఫ్, అంతేనా. 2 లెవెల్స్ గా స్ప్లిట్ అప్ అయింది. ఇప్పుడు J వాల్యూస్. నౌ లెట్స్ దిస్ ఇస్ ఆల్సో స్ప్లిట్స్ ఇంటూ 2 లైన్స్. సో మైనస్ హాఫ్ ఒకటి, ప్లస్ హాఫ్ ఒకటి. సో దీస్ ఆర్ ద MJ values. It is splitting into plus half into minus half. Then what about the G value? Splitting factor. G value మనం కనుక్కుందాం. So what is the formula for G? So Gj will be is equal to, so 1 plus J into J plus 1 plus S into S plus 1 minus L into L plus 1 divided by 2 into J into J plus 1. ఇదేనా మనకు landed G factor. 1 plus J into J plus 1 plus N minus L into L plus 1 2J by J plus 1 లేదా లాప్లేస్. ఇప్పుడు ఒక్కొక్క దాన్ని కనుక్కోవాలి, దీనికి ఎంత వస్తుంది, దీనికి ఎంత వస్తుంది, దానికి ఎంత వస్తుంది మనం కనుక్కోవాలి. ఓకే, కనుక్కుందామా? లెటెస్ట్ క్యాలిక్యులేట్ ఇట్. GJ వాల్యూస్ ఎలా వస్తాయి దీనికి కనుక్కుందాం. సో ఈ దీనికి ఫర్ దిస్ వాట్ ఇస్ ద J వాల్యూ? ఫర్ దిస్ J వాల్యూ ఇస్ హాఫ్. ఫర్ దిస్ లైన్ J వాల్యూ ఇస్ హాఫ్. నాకు S వాల్యూ ఎంత? స్పిన్ హాఫ్. So for this line J is equal to, for this line J is equal to 1 by 2, S is equal to 1 by 2. ఈ S ఉంది కాబట్టి L value 0. Then for this line, this is this line కి సంబంధించింది. మరి ఈ లైన్ కి సంబంధించి J is equal to ఎంత వస్తుంది? 1 by 2, S 1 by 2, అంతేనా. J 1 by 2, S is 1 by 2, L is equal to 0, అంతే. అది నా ఈ లైన్ కి సంబంధించి ఎంత? J is equal to 1 by 2, దీనికి J is equal to 1 by 2, L is equal to 1, S is equal to 1 by 2. ఓకే, దీనికి సంబంధించి కూడా J is equal to 1 by 2, SP కాబట్టి L equal to 1, then S is equal to 1 by 2. ఇది ఇప్పుడు GJ వాల్యూస్ ఏమొస్తాయి క్యాలిక్యులేట్ చేద్దాం. we need to substitute the GJ వాల్యూస్. ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తే వస్తాయి. ఓకే, కొద్దిగా టైం టేక్ అండి, ఇది మీరు ఓపికగా చేయాలా GJ వాల్యూస్. సో ఇవన్నీ సబ్స్టిట్యూట్ చేద్దాం ఇక్కడ. సో ఫర్ దిస్ లైన్ రెండింటికి సేమ్ ఇవి ఏంటి? 1 by 2, 1 by 2, 0, 1 by 2 కాబట్టి ఇక్కడ కూడా అంతే 1 by 2, 1 హాఫ్, 1 by 2, 1 హాఫ్. సో ఇది ఒక సెట్టింగ్ చేద్దాం. GJ విల్ బి ఈక్వల్ టు ఈ సెట్టింగ్ చేస్తాం, ఎంత వస్తుందో. సో 1 ప్లస్ J ఇంటూ J ప్లస్ 1, J వాల్యూ ఎంత అమ్మా? హాఫ్. సో ఇక్కడ హాఫ్ ప్లస్ 1 3 by 2 ఇంటూ హాఫ్ 3 by 4. సో S వాల్యూ కూడా ఎంతమ్మా? 1 by 2, సో 3 by 4 మైనస్ L వాల్యూ ఎంత నాన్న? 0, లెట్ us put 0 డివైడెడ్ బై 2 ఇంటూ 3 by 4. సో ఇక్కడ ఏమొచ్చింది నాకు? 2 ఇంటూ 3 by 4. ఇక్కడ కూడా ఏమొచ్చింది? 2 ఇంటూ 3 by 4 అంటే 1 వస్తుంది. సో GJ ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చింది నాకు ఇక్కడ? 2.
ఓకే, ఒక సెట్ అయిపోయింది. లెట్ us కమ్ టు దిస్ సెట్. ఏం మారుతుంది? జే హాఫ్ L1 వస్తుంది ఇక్కడ. సో మా దానికి దేనికి మార్పు ఏమొస్తుంది? L1 వస్తుంది. L1 వస్తే ఏమొస్తుంది? ఇక్కడ -2 వస్తుంది. ఇక్కడ -2 వస్తుంది, అంతేనా? సో అప్పుడు GJ is equal to సో 1 ప్లస్ 2 times 3/4 minus 1 divided by 2 times 3/4. అక్కడ ఏమొస్తుంది చెప్పండి ఇప్పుడు? సో 2 times 3/4, 2 times 3/4, that will become again 1. So 2 minus 2/3. So 2 minus 2/3 ఎంత వస్తుంది? 4/3. సో GJ వాల్యూ ఎంత వస్తుందమ్మా? 4/3, అంతేనా? చూడండి. సో దట్ GJ is equal to సో 1 ప్లస్ 2 1 జా, ఇక్కడ ఇది క్యాన్సిల్ అయిపోయినాయండి, 1 పెట్టండి. దెన్ మైనస్ ఇప్పుడు ఏమొస్తుంది? 2 1 జా 2 2 జా, సో 5 అవుతుంది, 2/3. సో 2 6 minus 2 4/3. సో GJ will be equal to ఎంత వచ్చిందా అంటే 4/3. That will be coming as 4/3. సో ఓకే, దిస్ ఇస్ 4/3. నౌ GJ వాల్యూస్ రాద్దాం. ఇక్కడ GJ వాల్యూస్ ఏమొచ్చింది? 4/3, 4/3, 2, 2. నెక్స్ట్ నాకేం కావాల్సి వస్తుంది? మీరు డెల్టా ఈ ఎక్స్ప్రెషన్ చూసారా? దేర్ మల్టిప్లికేషన్ కావాల్సి వస్తుంది నాకు. వాట్ దేర్ మల్టిప్లికేషన్ విల్ బి G into MJ వాల్యూస్ కావాల్సి వస్తుంది. I'll erase this. ఇక్కడ రాస్తాలే. I need the multiplication of G and MJ వాల్యూస్. ఈ రెండింటి యొక్క మల్టిప్లికేషన్ వాల్యూ కావాలి. ఈ రెండింటిని మల్టిప్లై చేయండి, ఏమొస్తుంది అక్కడ? 2/3 వస్తుందా? ఇది ఒకసారి మళ్ళీ చెక్ చేయండి అమ్మా, ఏమొస్తుంది? L is equal to 1 కదా, 1 plus 1 will be 2. ఓకే ఓకే ఫైన్. సో ఇక్కడ ఏమొస్తుంది నాకు? 2/3 minus 2/3, ఇక్కడ ప్లస్ 1 minus 1, G multiplied by the delta MJ. ఓకే, సో ఇప్పుడు మనము ట్రాన్సాక్షన్స్ చూద్దాం. ఫ్రమ్ వేర్ టు వేర్ విల్ గెట్ ద ట్రాన్సాక్షన్స్. సో 2/3 వస్తుందా 1/3 వస్తుందా? ఒకసారి జాగ్రత్త చూడండి అన్నది. సో S value will be is equal to SPD. S value will be 1. సో S value నేను 1 సబ్స్టిట్యూట్ చేసిన. సో 1 into 1 plus 1 will be 2 రావాలి, అంటే it will be 2. సో అక్కడ ఏమొస్తుంది? ఇది 2. ఓకే, సో దెన్ that will become how much? GJ will become 2. Yeah, 2/3 రావాలి, 2/3 రావాలి. చూడండి ఒకసారి ఎలా వస్తుంది ఇది. సో క్యాలిక్యులేషన్ మేబీ డన్ మిస్టేక్, ఒకసారి వెరిఫై చేయండి. గాయస్ అది చూడండి ఒకసారి, 4/3 రావట్లేదు, ఇది 2/3 వస్తుంది. చూడండి, ఇట్ విల్ బికమ్ 2/3 హియర్, నాట్ 2/3. 3/2 minus 1/2. సో ఇక్కడ 1 ప్లస్ సారీ ఇది మీకు సింప్లిఫికేషన్ చేస్తే ఇట్ విల్ బికమ్ నాట్ 2/3. GJ will become 2/3. ఓకే, సో 2/3, 2/3. సో ఆబ్వియస్గా అక్కడ ఏమొస్తుంది నాకు? 1/3, 1/3 వస్తాయి. సో 1/3, 1/3 వస్తుంది. ఓకే, సో దిస్ ఇస్ వాట్ యాక్చువల్లీ ద సింప్లిఫికేషన్. మనం ట్రాన్సిషన్ లైన్స్ చూద్దాం. వాట్ ఆర్ ద లైన్స్, పాసిబుల్ లైన్స్ చూద్దాం. సో మనము క్యాలిక్యులేట్ చేసాం కదా, ఇప్పుడు ట్రాన్సిషన్ లైన్స్ చూద్దాం. ఎన్ని ట్రాన్సిషన్ లైన్స్ వస్తాయో చూద్దాం. లెట్ us arrange these things. Let us arrange these things. How many lines will be possible? సో మోర్ దాన్ 3 లైన్స్ వస్తాయా లేదా ఓన్లీ లెస్ దాన్ 3 లైన్స్ వస్తాయా చూద్దాం. సో ఇక్కడ ఈ ట్రాన్సాక్షన్ లైన్స్ అలాగే గీద్దాం. సో దీస్ ఆర్ ద లైన్స్ 1 2, ఇక్కడ ఇది స్ప్లిట్టింగ్ ఇంటూ 2 లైన్స్. ఓకే, సో నా కండిషన్ దీని మీదనే. సో ద కండిషన్ విల్ బి ఆన్ ఇట్. దిస్ విల్ హ్యావ్ ద కండిషన్. ఏంటి కండిషన్? డెల్టా MJ ఏముండొచ్చు? 0 ఉండొచ్చు, +1 ఉండొచ్చు, -1 ఉండొచ్చు.
చూద్దాం. సో డెల్టా ఎంజే జీరోనా +1 -1 అన్నది చూద్దాం. ఇక్కడ జే వాల్యూస్ రాసేస్తున్నాను. ఎంజే -1/2 ఇక్కడ, హాఫ్ ఇక్కడ, -1/2 ఇక్కడ, హాఫ్ ఇక్కడ. ఫస్ట్ జీరో చూద్దాం. సో జీరో అంటే ఏంటి? సో -1/2 నుంచి -1/2 వస్తుంది, దట్ విల్ బి 0. -1/2 to -1/2 చేంజ్ విల్ బి 0. హాఫ్ టు హాఫ్ వస్తుంది, దట్ విల్ బి 0. హాఫ్ టు హాఫ్ వస్తుంది, that will be 0. So these are the two lines will be having delta mj will be is equal to 0. అర్థమైందా? అవి డెల్టా ఎంజే విల్ బి 0. కానీ గుర్తుపెట్టుకోండి, సో మరి ఆ రెండింటి యొక్క ఎనర్జీ అన్నది సేమా చూద్దాం. ఈ లైన్ నుంచి ఈ లైన్కి చూద్దాం, ఈ లైన్ నుంచి ఈ లైన్కి చూడాలి. ఈ డెల్టా ఎంజే ఎంత ఉంది? ఈ లైన్కి -1/3 ఉంది. ఈ లైన్ నుంచి ఈడు -1/3, ఈటికి వచ్చేసరికి ఏమైంది? ఈటికి అంటే 1 ఉంది. సో ఈ ట్రాన్సాక్షన్ -1/3 నుంచి -1కు జరిగింది. మరి ఈ ట్రాన్సాక్షన్ ఎక్కడి నుంచి ఎక్కడ జరిగింది? ఇక్కడ నుంచి, అంటే 1/3 నుంచి 1కు జరిగింది. అంటే ఎనర్జీస్ విల్ డెఫినెట్గా డిఫరెంట్ కదా, జీజే వాల్యూస్ డిఫరెంట్ కదా, ఎనర్జీ విల్ బి డిఫరెంట్ కదా, రెండు సేమ్ కాదు అవి. ఓకేనా? ఫైన్. నౌ నెక్స్ట్ డెల్టా ఎంజీ -1 చూద్దాం. సో డెల్టా ఎంజీ -1 రావాలి. సో ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ట్రాన్సాక్షన్ జరిగింది అనుకోండి, ఇక్కడ నుంచి ఇక్కడికి -1/2 -1. ఓకే ఫైన్. ఇది నెక్స్ట్ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా జరగచ్చు? -1/2 to 1/2. ఓకే. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి 1/2 నుంచి -1/2 జరిగితే అది +1 వస్తుంది. దిస్ విల్ బికమ్స్ హియర్. ఓకే, దట్స్ ఇట్. అంటే 4 లైన్లు. సో దిస్ ఇస్ ద లైన్ కరెస్పాండింగ్ టు డెల్టా ఎంజే ఈజ్ ఈక్వల్ టు -1. దిస్ ఇస్ ద లైన్ కరెస్పాండింగ్ టు డెల్టా ఎంజే ఈజ్ ఈక్వల్ టు +1. సో హౌ మెనీ లైన్స్ we are observing here? 4 lines will be observing. 4 lines. So D1 line will split into how many lines? 4 lines. అంటే more than 3 lines split అవుతుందా? దీన్ని మనం ఏమంటామంటే anomalous Zeeman effect అని అంటాం. ఈవెన్ D2 లైన్ కూడా మనం చెప్పొచ్చు. We can draw the same thing for the D2 line also. Okay, copy it. We'll show for the D2 line also. సో చెప్పాను కదా నేను ఇందాక, సోడియం D2 లైన్ కూడా అబ్జర్వ్ చేద్దాం, అనామలస్ ఎఫెక్ట్, జీమన్ ఎఫెక్ట్ అని చూద్దాం. సోడియం D2 లైన్ అంటే ఎక్కడి నుంచి అక్కడికి? P నుంచి S కి ప్రిన్సిపల్ సిరీస్, కానీ ఇప్పుడు J వాల్యూ మారుతుంది. ఇట్ విల్ బి 3/2. సో 2P 3/2 నుంచి 2S హాఫ్ కి జరిగే ట్రాన్సాక్షన్ సోడియం ప్రిన్సిపల్ సిరీస్ లో మనం దాన్ని D2 లైన్ అని అంటాం. సో లెట్ us observe here. సో J వెక్టర్ విల్ బి హాఫ్, MJ will have 2J +1 values, కాబట్టి J సబ్స్టిట్యూట్ చేస్తే 2 వస్తుంది. వాట్ ఈస్ మైనస్ ఆఫ్ ప్లస్ 3/2 ఉంది కాబట్టి -3/2 +3/2 -3/2 -1/2 1 3/2. సో 4 లైన్స్ గా స్ప్లిట్ అయిపోతుంది, ఇక్కడ 2 లైన్స్ గా స్ప్లిట్ అయిపోతుంది. ఓకేనా? సో మనం ఎనర్జీ ట్రాన్సాక్షన్స్ చూసే ముందు లెట్ us క్యాలిక్యులేట్ ద జీజే వాల్యూస్. నాకు తెలిసిన ఫార్ములా ప్రకారం క్యాలిక్యులేట్ చేస్తే అది 4/3 వస్తుంది. ఇక్కడ ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేస్తాం 2. సో దెన్ MJ × 0 మల్టిప్లై చేస్తే మనకి ఏమొస్తుంది? ఇక్కడ 2 వస్తుంది. ఈ రెండు మల్టిప్లై చేస్తే 2/3 వస్తుంది. ఈ రెండు మళ్ళీ -2/3 2. సో ఇక్కడ సారీ మల్టిప్లై చేస్తే ఇక్కడ ఏమొస్తుందో -2. సో ఇక్కడ మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది మనకు? 1/2 to 1 -1. ఓకేనా? సో ఇక్కడ కూడా మనకు కండిషన్స్ ఏంటి? ఓన్లీ దీని మీదనే. ద కండిషన్ విల్ బి ఓన్లీ దిస్. సో డెల్టా ఎంజే వాల్యూస్ మీదనే ఉండాలి. డెల్టా వాల్యూ 0 అండ్ +or-1 ఉండాలి. 0 అండ్ +or-1 చూసుకుంటే మనకు సరిపోతుంది. ఓకే, సో డెల్టా ఎంజే వాల్యూస్ 0 ఉందా, +or-1 ఉందా, ఆ ట్రాన్సాక్షన్స్ మాత్రమే అలా అవుతాయి. సో లెట్ us జస్ట్ మేక్ యువర్ సెల్ఫ్ ట్రాన్సాక్షన్స్. సో అవి మీకు అర్థమవుతాయి. ఓకేనా? ఏమనుకున్నాం? ట్రాన్సాక్షన్స్ ఇద్దాం అనుకున్నాం కదా. లెట్ us డ్రా ద ట్రాన్సాక్షన్స్. ఏదో ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. సపోజ్ -3/2 నుంచి -3/2 ఇక్కడ ఉంది. -3/2 నుంచి 1/2 ఇక్కడ ట్రాన్సాక్షన్ జరుగుతుందా? జరిగేటప్పుడు మనం డిఫరెన్స్ చూసుకోవాలి. ఎంత వస్తుంది ఆ డిఫరెన్స్? -3/2 -1 -3/2 నుంచి ఎక్కడ దాకా? -3/2 నుంచి 1/2. సో -3/2 to 1/2 ఏమొస్తుంది ఆన్సర్? -4/2 అంటే -2. ఇది జరగదు. సో కాబట్టి -3/2 నుంచి 1/2కి రాదు. నెక్స్ట్
-3/2 నుంచి -12కి వస్తుందా అంటే ఇక్కడ +12 వస్తుంది ఎప్పుడు అంటే అప్పుడు ఆన్సర్ -1 వస్తుంది అంటే -3/2 నుంచి -12కి వస్తుంది అంటే -3/2 నుంచి -1/2కి వస్తుంది సో దట్ విల్ చేంజ్ విల్ బి -1 కాబట్టి ఒక లైన్ పాసిబుల్ అవుతుంది నౌ లెట్ us కమ్ టు హియర్ -12 ఇక్కడ నుంచి చూద్దాం -12 నుంచి +12కి వస్తుంది సో ఎందుకంటే చేంజ్ అనేది నాకు -1 వస్తుంది కాబట్టి సో -1/2 నుంచి 1/2కు ట్రాన్సాక్షన్ పాసిబుల్ ఓకే పాసిబుల్ మరి -1/2 నుంచి -1/2కి పాసిబుల్ ఎస్ చేంజ్ విల్ బి 0 వస్తుంది కాబట్టి పాసిబుల్ -1/2 నుంచి -1/2కి పాసిబుల్ అలా మీరు చెక్ చేసుకుంటే దేర్ విల్ బి 6 పాసిబిలిటీస్ వస్తాయి సో D2 లైన్ విల్ స్ప్లిట్ అప్ ఇంటూ 6 లైన్స్ విల్ బి ఆఫ్ డిఫరెంట్ ఫోటాన్స్ అంతేనా ఆ ఫోటాన్ యొక్క ఫ్రీక్వెన్సీ ఆ ఫోటాన్ యొక్క ఎనర్జీ సేమ్ ఉండవు వీ కెనాట్ గ్రూప్ హియర్ ఆరు డిఫరెంట్ లైన్స్ ఎందుకని ఆ స్ప్లిట్టింగ్ ఫ్యాక్టర్ వల్ల జీజే వల్ల అర్థమవుతుందా సో బీ కేర్ఫుల్ సో ఆ ఫ్యాక్టర్ ఏదైతే మనకు m/g ఉందో ఆ ఫ్యాక్టర్ వల్ల ఈచ్ వన్ విల్ హ్యావ్ ద డిఫరెంట్ ఎనర్జీస్ ఆ ఫోటాన్స్ డిఫరెంట్ ఎనర్జీస్ సో దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది సో వీక్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ఉన్నప్పుడు వీ నీడ్ టు కన్సిడర్ ద కపులింగ్ బిట్వీన్ L and S వెక్టర్స్ కపులింగ్ తీసుకున్నప్పుడు రిజల్టెంట్ తీసుకోవాలి రిజల్టెంట్ మ్యాగ్నెటిక్ డైపోల్ మూమెంట్ తీసుకోవాలి అది ఎలా ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తో ఇంటరాక్ట్ అవుతుందో చూడాలి సో దిస్ ఇస్ వాట్ వి కాల్ యాజ్ anomalous Zeeman effect సో ఇన్ దిస్ anomalous Zeeman effect we have introduced a new factor that is G factor Landau G factor సో ఆ Landau G factor అనేది ఇక్కడ రోల్ ప్లే చేస్తుంది ఓకేనా సో అర్థమైందా మనకు why a given line will split up into more than 3 lanes అన్నది ఓకే థ్యాంక్ యూ hello students we have finished so far Zeeman effect normal Zeeman effect anomalous Zeeman effect and we have seen some examples also how a line will split up into number of lines now related to anomalous Zeeman effect and normal Zeeman effect there is one more effect is there Fashionback effect there are two scientists so what is the actually Fashionback effect I have written the statement here what they said here so Fashionback found that ఏం అనుకున్నారంటే వాట్ ఎవర్ బి ద anomalous Zeeman pattern సో దేని గురించి మాట్లాడుతున్నారు వాళ్ళు సో దే ఆర్ టాకింగ్ అబౌట్ ద anomalous Zeeman pattern ఆఫ్ ఎ గివెన్ లైన్ ఇన్ ఏ వీక్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆబ్వియస్గా వీక్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ సో ఏదైతే anomalous Zeeman ఎఫెక్ట్ వల్ల వచ్చినటువంటి ప్యాటర్న్ ఏదైతే ఉందో ద ప్యాటర్న్ ఆల్వేస్ అప్రాక్సిమేట్స్ ద నార్మల్ Zeeman ట్రిప్లెట్ అంటే దాన్ని నెంబర్ ఆఫ్ లైన్స్ ని అంటే మోర్ దాన్ 3 లైన్స్ ఉంటాయి కదా దాన్ని మనం అప్రాక్సిమేట్స్ టు ద 3 లైన్స్ అంటే నార్మల్ అంటే anomalous Zeeman ఎఫెక్ట్ ని నార్మల్ Zeeman ఎఫెక్ట్ గా మనం అప్రాక్సిమేట్ చేయొచ్చు యాజ్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ ఈస్ ప్రోగ్రెసివ్లీ ఇంక్రీజ్డ్ సో ప్రోగ్రెసివ్లీ ఇంక్రీజ్డ్ సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ వీక్ ఉన్నప్పుడు anomalous Zeeman ఎఫెక్ట్ ఉంటుంది అలా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ కనుక మనం ఇంక్రీజ్ చేసుకుంటూ పోతున్నాం అనుకో సో anomalous Zeeman ఎఫెక్ట్ అన్నది నార్మల్ Zeeman ఎఫెక్ట్ గా ట్రాన్సిషన్ జరుగుతుంది ఇట్ ఇస్ ట్రాన్సిషన్ ఫ్రమ్ anomalous Zeeman ఎఫెక్ట్ టు నార్మల్ Zeeman ఎఫెక్ట్ అంటే నెంబర్ ఆఫ్ లైన్స్ విల్ బికమ్ ఇంటూ 3 లైన్స్ ఓన్లీ అంతేనా సో ప్రోగ్రెసివ్లీ ఇంక్రీజ్డ్ అంటే మ్యాగ్నెటిక్ దిస్ రిడక్షన్ అంటే ఇలా తగ్గిపోవడం అంటే నెంబర్ ఆఫ్ లైన్స్ విల్ బికమ్ ఇంటూ ఎలా జరగచ్చు అంటే మే అక్కర్ ఎయిదర్ త్రూ ద కోయాలసెన్స్ ఆఫ్ లైన్స్ కోయాలసెన్స్ అంటే ఏంటి మీనింగ్ కోయాలసెన్స్ అంటే మీకు డిక్షనరీ మీనింగ్ ఏంటి మెర్జ్ గ్రూప్ అని కలిసిపోవడం అని ఒకదానితో కలిసిపోవడాన్ని ఆఫ్ లైన్స్ అంటే అలా కలిసిపోవచ్చు ఆర్ త్రూ ద డిసపియరెన్స్ ఆఫ్ సర్టెన్ లైన్స్ అంటే కొన్ని ఒకదానితో ఒకటి కలిసిపోవడం
లేదా కొన్ని డిసపియర్ అవ్వడం అలా జరిగి నెంబర్ ఆఫ్ లైన్స్ అనేవి కన్వర్టెడ్ ఇంటూ 3 లైన్స్. దిస్ ట్రాన్సిషన్, ఇలాంటి ట్రాన్సిషన్, దిస్ ట్రాన్సిషన్ ఫినామినా ఈస్ నోన్ యాజ్ ద ఫెసెన్బాక్ ఎఫెక్ట్. అంటే ఏం లేదయా, ఇట్ ఇస్ ద ట్రాన్సిషన్ ఫ్రమ్ ఎనామలస్ జీమన్ ప్యాటర్న్ టు నార్మల్ జీమన్ ఎఫెక్ట్. అంతేనా? సో ఇది అంటే మరి ఇది ఎలా జరుగుతుంది అంటే ఎలా ఆలోచించండి ఇప్పుడు. అంటే వీక్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉన్నప్పుడు దేర్ ఈజ్ ఎ ఇంటరాక్షన్ బిట్వీన్ ఎల్ వెక్టర్ అండ్ ఎస్ వెక్టర్. సో ఎల్ వెక్టర్ కి ఎస్ వెక్టర్ కి మధ్య ఇంటరాక్షన్ ఉంటుంది. సో ఎల్ వెక్టర్ ఎస్ వెక్టర్ ఈ రెండు మధ్య ఇంటరాక్షన్ అనేది ఉంటుంది. ఎప్పుడైతే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటే సో ఎల్ వెక్టర్ కి ఎస్ వెక్టర్ కి మధ్య ఇంటరాక్షన్ ఉండదు. అంతేనా? ఎల్ వెక్టర్ కి ఎస్ వెక్టర్ కి మధ్య ఇంటరాక్షన్ ఉండదు. ఎల్ వెక్టర్ ఇండివిజువల్లీ precesses about magnetic field. S vector individually precesses about magnetic field. సో ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ చుట్టూ తిరుగుతుంటది, ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ చుట్టూ తిరుగుతుంటది. అంటే ఎల్ వెక్టర్ సపరేట్లీ ఇండివిజువల్ ఇంటరాక్ట్స్ విత్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఎస్ వెక్టర్ సపరేట్లీ ఇండివిజువల్లీ ఇంటరాక్ట్స్ విత్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్. దీనికి సంబంధం అనేది ఉండదు. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంక్రీజ్ అయిన తర్వాత ఒకనొక స్టేజ్ లో సపోజ్ సర్టెన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వాట్ విల్ హ్యాపెన్, there is an interaction energy breaks up. సో ఇది సపరేట్ గా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటరాక్ట్ అవుతుంది, ఇది సపరేట్ గా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటరాక్ట్ అవుతుంది. ఈ రెండింటి యొక్క ఎనర్జీనే అడిషనల్ ఎనర్జీ ఆర్ ఎక్స్ట్రా ఎనర్జీ మనకు వస్తుంది. ఓకేనా? అది ఎలా వస్తుందో కూడా మనం కనుక్కోవచ్చు. ఎలా కనుక్కోవచ్చు దాన్ని అడిషనల్ ఎనర్జీ, దట్ ఎక్స్ట్రా ఎనర్జీ, హౌ టు క్యాలిక్యులేట్ దట్ ఎక్స్ట్రా ఎనర్జీ. సో ఐ యామ్ అరేంజింగ్ దిస్. సో ఐ లైక్ దట్. That additional energy we can write easily. Okay, so this is the magnetic field direction. So ఏదైతే మనం magnetic field direction అనుకున్నామో, let's see this is the magnetic field direction. So now there is a L vector, now there is a S vector, both will separately revolve. So L vector undi, so L vector separately revolves, S vector undi, separately revolves. అంతేనా? ఆ రెండు. సో దీని యొక్క ప్రొజెక్షన్ ఇక్కడ ఏమవుతుంది? ms. సో ఇక్కడ దీని యొక్క ప్రొజెక్షన్ దీని మీద ఏమవుతుంది? ml. అంతేనా? దానికి సపరేట్ గా రివాల్వ్ అవుతుంది. ఇప్పుడు మనము అడిషనల్ ఎనర్జీ క్యాలిక్యులేట్ చేద్దాం. దట్ అడిషనల్ ఎనర్జీ డ్యూ టు ద ఇంటరాక్షన్ విత్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్. అంటే మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది ఏందయ్యా అంటే అడిషనల్ ఎనర్జీ దట్ ఈస్ కమింగ్ డ్యూ టు ద ఇంటరాక్షన్ విత్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ అనేది మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో దట్ అడిషనల్ ఎనర్జీ మనం క్యాలిక్యులేట్ చేస్తుంటే సో దట్ ఈస్ సపరేట్లీ ఇంటరాక్టింగ్ విత్ ద ఎల్ వెక్టర్, దట్ ఈస్ మ్యూ ఎల్ వెక్టర్, సపరేట్లీ ఇంటరాక్షన్ విత్ ద ఎస్ వెక్టర్. అంతేనా? ఇక్కడ ఏమొస్తుంది నాకు? డెల్టా E ఈజ్ ఈక్వల్ టు EHB బై 4πm ఇంటూ ML వెక్టర్ వస్తుంది, ప్లస్ ఇక్కడ EHB బై 4πm సపరేట్ గా 2 వచ్చి MS వస్తుంది. అంతే కదా మనకు వచ్చేది. సో ఇదంతా సేమ్ ఇంతకు ముందు చేసినట్టే చేసుకుంటా పోతా ఉండాలి. సో డెల్టా E ఎక్స్ట్రా ఎనర్జీ విల్ బి ఈక్వల్ టు EHB బై 4πm, సో ఓన్లీ ML ప్లస్ 2MS. Okay, this is that extra energy. Antena? So whenever transition will occur, so what is the radiated photon? Radiated photon, sorry, emitted photon, that is nu will be is equal to original photon nu naught. So ademo ikkada plus ఏమొస్తుంది మనకు nu naught into ఇది EB divided by 4πm into change in the ML value plus 2 into change in the MS value. This I get. This is the change. దీంట్లో change రా. This is the new photon. So depending upon the this values. So ఎన్ని వస్తాయి చూద్దాం మనం. So the number of lines 3 అని మనం ప్రూవ్ చేయగలగాలి. ఎలా వస్తాయి number of lines 3 అని? ఓకేనా? number of lines 3 అని ప్రూవ్ చేస్తే అయిపోతుంది. Let's say I'll arrange this. సో ఇప్పుడు మనకు సెలెక్షన్ రూల్స్ తెలుసు. వాట్ ఈస్ ద సెలెక్షన్ రూల్ ఫర్ డెల్టా ఎంఎల్? సో డెల్టా ఎంఎల్ ఏం కావాలి మనకు? సో డెల్టా ఎంఎల్ విల్ బి, సో డెల్టా ఎంఎల్ అనేది ఏదైతే ఉందో 0 అవ్వచ్చు లేదా +or -1. అదే డెల్టా ఎంఎస్ ఏదైతే ఉందో దట్ ఈస్ ఓన్లీ 0.
ఇప్పుడు ఈ రెండింటి యొక్క కాంబినేషన్ మనం చూద్దాం. సో ఈ రెండింటి యొక్క కాంబినేషన్ మనకి ఏమొస్తుంది దీని మీద. సో దిస్ ఇస్ దిస్ ఫ్యాక్టర్. సో డెల్టా ఎంఎల్ 0 అయితే ఇది కూడా 0 అవుతుంది కాబట్టి 0 ఒకటి ఆప్షన్. ఇప్పుడు డెల్టా ఎంఎల్ ఇక్కడ 1 అయింది, ఇది 0 కాబట్టి 1 వస్తుంది +1. -1 అయింది, ఇది 0 సో -1. అంటే దీని మీద కూడా కండిషన్స్ ఏమి వచ్చాయి మనకు 0 +1 అండ్ -1. సో దిస్ డెల్టా ఎంఎల్ +2 డెల్టా ఎంఎస్ ఫ్యాక్టర్ కూడా మనకి ఏమొస్తుంది 0 +1 ఆర్ -1. అంటే ఎన్ని లైన్స్ వస్తాయి మనకి? ఓన్లీ 3 లైన్స్ మాత్రమే వస్తాయి. ఒకటి సేమ్ న్యూ నాట్, ఇంకొకటి గ్రేటర్ ఫ్రీక్వెన్సీ, ఇంకొకటి లెస్సర్ ఫ్రీక్వెన్సీ. అంతేనా? దిస్ ఇస్ వాట్ యాక్చువల్లీ నార్మల్ జీమన్ ఎఫెక్ట్. మరి అది ఎలా జరగచ్చు? సో ఆల్రెడీ చెప్పిన మెర్జింగ్, కోయాలెస్. సో కోయాలెస్ ఆఫ్ సమ్ ఆఫ్ ద లైన్స్ ఆర్ అదర్వైజ్ డిసపియరెన్స్ ఆఫ్ సమ్ లైన్స్. ఏదైనా జరగచ్చు, ఏదైనా జరిగి మనకు మళ్ళీ ఫైనల్గా ఎలా వస్తాయి? ఓన్లీ 3 లైన్స్ వస్తాయి. ఓకేనా? అర్థమైందా? వాట్ ఇస్ ద ఫ్యాచ్ అండ్ బ్యాక్ ఎఫెక్ట్? ట్రాన్సిషన్ ఫ్రమ్ ఎనామలస్ జీమన్ ఎఫెక్ట్ టు నార్మల్ జీమన్ ఎఫెక్ట్. ఓకే ఫైన్. ఏమైనా అర్థం కాకపోతే అడగండి. ఓకే వెల్ డన్ గాయ్స్. మనము జీమన్ ఎఫెక్ట్ గురించి ఎలాబరేటెడ్గా నేర్చుకున్నాము. థియరిటికల్గా, మ్యాథమెటికల్గా అన్ని ప్రూవ్ చేసి చేయగలిగాము. సిమిలర్ టు దట్ ఎఫెక్ట్ అనదర్ వన్ ఈజ్ ఏ నోన్ యాజ్ ద స్టార్క్ ఎఫెక్ట్. మీకు ఆల్రెడీ చెప్పాం, రూథర్ఫోర్డ్ థియరీ కావచ్చు, బోర్ థియరీ కావచ్చు, అనేబుల్ టు ఎక్స్ప్లెయిన్ ద స్టార్క్ ఎఫెక్ట్ అండ్ జీమన్ ఎఫెక్ట్ అని. మరి స్టార్క్ ఎఫెక్ట్ అంటే ఏంటి? ఇట్ ఈస్ సిమిలర్ టు దట్ ఆఫ్ జీమన్ ఎఫెక్ట్ ఓన్లీ. మనం జీమన్ ఎఫెక్ట్లో ఏం వాడాం? వీఆర్ యూజింగ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్. ఇక్కడ మనం ఏం యూజ్ చేస్తామంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్. అంటే స్టార్క్ ఎఫెక్ట్ని ఎలా డిఫైన్ చేసుకోవచ్చు అంటే స్ప్లిట్టింగ్ ఆఫ్ ఏ లైన్ ఇంటూ నెంబర్ ఆఫ్ లైన్స్ ఇన్ ఏ ఎక్స్టర్నల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్స్. అంటే ఏ సోర్స్ ఆఫ్ లైన్ స్పెక్ట్రమ్. ఏదైనా మనకు ఒక సోర్స్ ఉంది దట్ ఎమిట్స్ ద లైన్ స్పెక్ట్రమ్, ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రోజన్. సో లెట్ us apply the external magnetic fields and observe how the lines will split. ఫర్ ఎగ్జాంపుల్ బామర్ సిరీస్ తీసుకున్నాం, H alpha, H beta, H gamma లైన్స్ ఉన్నాయి. మరి అవి ఎక్స్టర్నల్ ఫీల్డ్స్లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేసినప్పుడు ఎలా స్ప్లిట్ అవుతాయి? అంతేనా? దట్ స్ప్లిట్టింగ్నే మనం ఏమంటామంటే స్టార్క్ ఎఫెక్ట్ అని అంటాం. సో ద స్ప్లిట్టింగ్ ఆఫ్ లైన్స్ ఇంటూ నెంబర్ ఆఫ్ లైన్స్ ఇన్ ఎక్స్టర్నల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్స్ ఈజ్ నోన్ యాజ్ ద స్టార్క్ ఎఫెక్ట్. ఓకే ఫైన్. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే లోపల అటామిక్ ఫీల్డ్స్ ఉంటాయి కదా, ఎలక్ట్రిక్ ఫీల్డ్స్ ఉంటాయి కదా, దే ఆర్ వెరీ స్ట్రాంగ్. అవి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి దాన్ కంపేర్ టు దట్ ఆఫ్ దీస్ ఎక్స్టర్నల్ ఫీల్డ్స్. మనం అప్లై చేసే ఎలక్ట్రిక్ ఫీల్డ్స్ కంటే లోపల ఉన్న ఎలక్ట్రిక్ ఫీల్డ్సే చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. సో కాబట్టి లోపల ఉన్నటువంటి ఎల్ వెక్టర్ కావచ్చు, ఎస్ వెక్టర్ కావచ్చు, ఏదైతే మనం ఎలక్ట్రానిక్ డిస్క్రైబ్ చేస్తామో, దే విల్ నాట్ ఇంటరాక్ట్ విత్ ద ఎక్స్టర్నల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్స్. అంటే అవి ఎక్స్టర్నల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్స్ దే ఆర్ అనేబుల్ టు లైక్ కాజ్ ఎనీ చేంజెస్ ఇన్ ద ఎలక్ట్రాన్ మోషన్. అంటే ఎల్ వెక్టర్లో చేంజెస్ కానీ, ఎస్ వెక్టర్లో చేంజెస్ కానీ ఏం తీసుకురాలేదు. సో అందుకనే స్ట్రాంగ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్స్ మనం అప్లై చేయాల్సి వస్తుంది. when we apply the strong electric fields, then we observe the splitting of lines. And that to be దాన్ని అబ్జర్వ్ చేయాలంటే మనకు హై రిజాల్వింగ్ పవర్ ఉన్నటువంటి స్పెక్ట్రోమీటర్స్ ఉండాలి. దెన్ ఓన్లీ వీ కెన్ అబ్జర్వ్. ఓకేనా? సో ఇక్కడ నేను స్టార్క్ ఎఫెక్ట్ అనేది జస్ట్ ఓన్లీ థియరిటికల్గా మాత్రమే, దెర్ ఇస్ నో మ్యాథమెటికల్ ఎనాలిసిస్. కొద్దిగా మనకు కష్టం ఇది. మ్యాథమెటికల్ ఎనాలిసిస్ చేయాలంటే కంప్లీట్ క్వాంటమ్ మెకానిక్స్ తెలిసి ఉంటే, పర్టర్బేషన్ థియరీ తెలిసి ఉంటే దెన్ వీ కెన్ డూ ఇట్. ఓకే ఫైన్. ఇక్కడ థియరిటికల్గా మనం ఏం చెప్పచ్చు? there is a original line. So this original line ఎప్పుడైతే ఎలక్ట్రిక్ ఫీల్డ్ మనం అప్లై చేస్తామో, బికాస్ ఆఫ్ దట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ దిస్ విల్ స్ప్లిట్ అప్ ఇంటూ నెంబర్ ఆఫ్ లైన్స్. అవి 2 3 అనేది మనం చెప్పలేము. ఇట్ విల్ బి స్ప్లిట్ అప్ ఇంటూ నెంబర్ ఆఫ్ లైన్స్. సో 3 4 అని మనం ఏం చెప్పలేము. మెనీ నెంబర్ ఆఫ్ లైన్స్. ఇట్ విల్ బి మెనీ నెంబర్ ఆఫ్ లైన్స్. సో మళ్ళీ ఇక్కడ వీ కెన్ వ్యూ త్రూ లాంగిట్యూడినల్ వ్యూ ఆర్ ట్రాన్స్వర్స్ వ్యూ. మళ్ళీ ఇక్కడ లైన్స్ పోలరైజ్ అవుతాయంటే ఎస్, ద లైన్స్ విల్ బి పోలరైజ్డ్. అంటే ఇప్పుడు ద స్పేసింగ్, అంటే ఇక్కడ ఉన్నటువంటి ఆ వేవ్ లెంత్ స్పేసింగ్ అన్నది, సో దిస్ డెల్టా లాంబ్డా, ద వేవ్ లెంత్ స్పేసింగ్, ఇవన్నీ దేని మీద డిపెండ్ అవుతాయంటే డెఫినెట్గా అప్లైడ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో దిస్ విల్ బి డిపెండ్స్ అపాన్ ద
applied electric field and the quantum number n, principal quantum number. So these depends on the external electric fields and the principal quantum numbers, and that to be in already చెప్పాను, this strength will be in the order of 10 power 7 volts per meter. ఈ ఆర్డర్ లో ఉండాలి. ఓకేనా? సో అప్పుడు మనకు ఈ ఆర్డర్ లో ఉందనుకోండి, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ విల్ బి లెస్ దాన్ దిస్. దీనికన్నా తక్కువ ఉండొచ్చు లేదా దీనికన్నా ఎక్కువ ఉండొచ్చు. సో సో ఇది ఒక బ్రేక్, ఇది ఒక ట్రాన్సిషన్ పాయింట్ అని పెట్టుకుంటే లెస్ దాన్ దిస్ అండ్ గ్రేటర్ దాన్ దట్. సో అప్పుడు మళ్ళీ ఆ రిజల్యూషన్ అన్నది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎలక్ట్రిక్ ఫీల్డ్, అంటే ఫస్ట్ ఆర్డర్ కరెక్షన్. సో ద రిజల్యూషన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఈ అని, ఈగా గ్రేటర్ ఉంటే ఈ స్క్వేర్ అని, అంటే దిస్ ఇస్ ద ఫస్ట్ ఆర్డర్ స్టార్క్ ఎఫెక్ట్ అని, ఇదేమో సెకండ్ ఆర్డర్ స్టార్క్ ఎఫెక్ట్ అని మనం చెప్తూ ఉంటాం. ఓకేనా? సో ఇది కంప్లీట్ అనాలిసిస్ మనం చేయాలి అంటే క్వాంటమ్ మెకానిక్స్ మనకు కంప్లీట్ గా తెలిసి ఉండాలి, దట్ టు బి పర్టర్బేషన్ థియరీ తెలిసి ఉండాలి. ఓకేనా? ఫస్ట్ ఆర్డర్ కరెక్షన్, సెకండ్ ఆర్డర్ కరెక్షన్ డిపెండింగ్ ఆన్ ద స్ట్రెంత్. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ లైన్ విల్ స్ప్లిట్ అప్. ఫర్ ఎగ్జాంపుల్ మనం హెచ్ ఆల్ఫా లైన్ తీసుకున్నాం అనుకోండి, హెచ్ ఆల్ఫా లైన్ విల్ స్ప్లిట్ అప్ into నెంబర్ ఆఫ్ లైన్స్, హెచ్ బీటా లైన్, మరి హెచ్ గామా లైన్. సో ఓకేనా? మరి వాటి యొక్క ఇంటెన్సిటీ ఎలా ఉంటుంది, ఆ సపరేషన్ ఎలా ఉంటుంది, దట్ ఈస్ డిసైడెడ్ బై ద అప్లైడ్ ఫీల్డ్ స్ట్రెంగ్త్స్ అండ్ ద ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ n. ఓకేనా? సో ఫైన్. మరి అవి లాంగిట్యూడల్ వ్యూ ఉంటుంది, అంటే లాంగిట్యూడల్ వ్యూ అంటే అలాంగ్ ద ఫీల్డ్ డైరెక్షన్ వ్యూ ఒకటి, పర్పెండిక్యులర్ టు ద ఫీల్డ్ డైరెక్షన్. జనరల్ గా మనం చూసాం కదా జీమన్ ఎఫెక్ట్ లో, అలాగనే. సో మరి వాటి యొక్క పోలరైజేషన్స్ ఎలా ఉంటాయి ఇక్కడ కూడా, వెన్ ఎవర్ వి సీ ద ట్రాన్స్వర్స్ వ్యూ అంటే పర్పెండిక్యులర్ టు ద ఫీల్డ్ డైరెక్షన్ చూస్తే దే ఆర్ పోలరైజ్డ్ విత్ వైబ్రేషన్స్, పర్పెండిక్యులర్ గా ఉండొచ్చు, అలాంగ్ ఉండొచ్చు. ఓకేనా? సో ఇప్పుడు మనకు జస్ట్ ఒక ఐడియా ఏంటంటే స్టార్క్ ఎఫెక్ట్ అంటే ఏంటి, స్ప్లిటింగ్ ఆఫ్ లైన్స్ ఇంటూ నెంబర్ ఆఫ్ లైన్స్. అంటే ఇక్కడ 2, 3 కాదు, నెంబర్ చాలా ఉండొచ్చు, 10 ఉండొచ్చు, 20 ఉండొచ్చు. సో డిపెండింగ్ అపాన్ ద ఫీల్డ్ స్ట్రెంగ్త్ అండ్ డిపెండింగ్ అపాన్ ద లైన్ వాట్ వీఆర్ అబ్జర్వింగ్, ఒరిజినల్ లైన్ ఏంటి అని. ఓకే ఫైన్. సో టోటల్ మ్యాథమెటికల్ అనాలిసిస్ అనేది ఈ స్టేజ్ లో మనకు అవసరం లేదు. సో దోస్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ దెన్ దే కెన్ గో త్రూ ద ఎనీ బుక్. ఓకే ఫైన్. సో ఐ స్టాప్ ది స్టార్క్ ఎఫెక్ట్ హియర్. ఓకే, ఒకసారి మీరు అంతా రివ్యూ చేసుకోండి ఏమేమి కంప్లీట్ చేసినారు. సో ఈ చాప్టర్ లో మనం అటామిక్ అండ్ మాలిక్యులర్ ఫిజిక్స్ చాప్టర్ లో ఇంతవరకు మనం ఆటమ్స్ గురించి మాట్లాడుకుంటూ వచ్చాం. నథింగ్ వి టాక్ అబౌట్ ద మాలిక్యులర్స్. సో ఆటమ్స్ గురించి అంటే ప్లస్ అటామిక్ మోడల్స్, ఫస్ట్ రూదర్ఫర్డ్ మోడల్ కావచ్చు, బోర్ మోడల్ కావచ్చు, సోమర్ఫీల్డ్ మోడల్ కావచ్చు, వెక్టర్ ఆటమ్ మోడల్. దెన్ ఇన్ వెక్టర్ ఆటమ్ మోడల్ వి స్పెంట్ మోర్ ఆన్ ఇట్. సో స్టెన్గెర్లక్ ఎక్స్పెరిమెంట్ చూసాము, ఎల్ఎస్ కప్లింగ్, జేజే కప్లింగ్ చూసాము. దెన్ లేటర్ ఆన్ వి మూవ్ టు ద లైక్ ప్యాచ్ అండ్ జీమన్ ఎఫెక్ట్ లోకి వచ్చాము, నార్మల్ జీమన్ ఎఫెక్ట్, అనామలస్ జీమన్ ఎఫెక్ట్ చూసాము, దెన్ ప్యాచ్ అండ్ బ్యాక్ ఎఫెక్ట్ చూసాము, దెన్ స్టార్క్ ఎఫెక్ట్, ఇవన్నీ. ఓకేనా? సో వెన్ విల్ కమ్ డౌన్ టు ద మాలిక్యులర్ ఫిజిక్స్. సో అక్కడ మాలిక్యులర్ ఫిజిక్స్ లో సో మనము ఇక్కడ డిస్కస్ చేసేది ఏంటంటే రామన్ ఎఫెక్ట్ డిస్కస్ చేస్తాం. సో విల్ సీ ద రామన్ ఎఫెక్ట్. సో దట్ ఈస్ ది దిస్ రామన్ ఎఫెక్ట్ అనేది నెక్స్ట్ క్లాస్ లో స్టార్ట్ చేస్తాం, దట్ వి విల్ డిస్కస్.